హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అసలు జగనన్నీయ టార్గెట్ ఏంటి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఏ పొలిటికల్ లీడర్కైనా పర్టికులర్ టార్గెట్స్ ఉంటాయని. ఇక సీఎంగా చేసి ఘోరంగా ఓడిపోయి అసెంబ్లీకి సైతం డుమ్మా కొడుతున్న జగనన్నయ్యకి టార్గెట్ ఏముండాలి? మళ్ళీ సీఎం ఎలా అవ్వాలి అనే కదా. కానీ జగనన్నయ్య చర్యలు మాత్రం ఊహాతీతంగా, వాస్తవానికి విరుద్ధంగా, నమ్మశక్యానికి దూరంగా ఉంటున్నాయనేది వాస్తవ నిజం. ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని కేంద్రం ఆమోదించిన తర్వాత కూడా రాష్ట్రానికి సుస్థిర రాజధాని అస్సలు వద్దు అన్నట్టు ముందుకెళ్తున్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అమరావతి అన్నాడు, వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు. ఇక ఇప్పుడు వెరైటీగా ఒక టంగ్ ట్విస్టర్ పట్టుకొచ్చాడు. గదేమంటే మావిగన్ అంట. ఇదేంటి చారుకేశా అంటే, మా అంటే మచిలీపట్నం అని, వి అంటే విజయవాడ అని, గన్ అంటే గుంటూరు అని విడమర్చి, విశదీకరించి, వివరించి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియకుండా చేస్తున్నాడు. ఇక ఇది సాలదు అన్నట్టు మళ్ళీ విజయవాడ మాత్రమే మన క్యాపిటల్ అంటున్నాడు రీసెంట్గా. రాష్ట్ర రాజధాని విషయంలో 7వ ఎక్కం నేర్చుకుంటున్న 5వ తరగతి పిల్లాడిలా ఇంత అవుట్ ఫోకస్గా, కన్ఫ్యూజ్గా ఉంటే జనం ఏమనుకుంటారో అని కూడా ఆలోచించట్లేదు జగనన్నయ్య. ఇక అంతేకాదు, ఒక సెన్సిటివ్ మ్యాటర్లో కూడా చాలా ఇన్సెన్సిటివ్గా ప్రవర్తించాడు. పేపర్లో చూస్తూ ఉన్నాం కదా, ఎవరో సాయి కృష్ణ అనే అబ్బాయి న్యూస్. పూర్తి వివరాలన్నీ కూడా మీడియా మాధ్యమాల్లో కూడా ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆ అబ్బాయి వయసు 23, కానీ నెత్తి మీద ఉన్న కేసులు 25 అంట. అలాగని పెట్టి కేసులేమీ కాదు, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి అందులో. ఇక ఆ అబ్బాయి అదృశ్యం అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కానీ ఆ అబ్బాయి అదృశ్యం అవ్వడానికి ముందు ఒక 14 ఏళ్ల బాలిక పైన అఘాయిత్యం చేసి పోస్కో కేసు కూడా నెత్తిన వేసుకోవడమే కాకుండా నవీన్ రెడ్డి అనే ఇంకో అబ్బాయిని హతమార్చాడు అని కూడా ఒక కేసు ఉంది అని అంటున్నారు పోలీసు వారు. అలాంటి వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అదృశ్యం అయిపోయాడు. మామూలుగా అయితే ఎవడో పోకిరిగాళ్లే పోతే పోని అనుకొని వదిలేయాలి ఆ విషయాన్ని. కానీ జగనన్నయ్య మాత్రం ఆ అబ్బాయి కులమేంటి అని చూశాడు. ఆ అబ్బాయి కాపు యువకుడు అని తెలియగానే తరలి వచ్చేశాడు. తన వైసీపీ యంత్రాంగాన్ని కూడా తరలి వచ్చేలా చేసేశాడు. అంతేకాకుండా అంబటి రాంబాబు అంకుల్ చేత 20 లక్షల రూపాయలకి చెక్కు కూడా వాళ్ళ కుటుంబానికి అందజేయించాడు. ఆ చెక్కు చెల్లుద్దో లేదో ఆ అంబటి రాంబాబు అంకుల్కే తెలియాలనుకోండి, అది ఏరే సంగతి. అసలు ఇదంతా కూడా అవసరమా? ఎవడో పోకిరిగాడు 23 ఏళ్లకే 25 కేసుల్లో ఉన్నాడంటే జైలు లోపల ఉంటేనే కదా సొసైటీకి సేఫ్. ఆడు కనిపించట్లేదని మాజీ సీఎం అయిన జగనన్నయ్య వచ్చి నానా యాగి చేసి ఆడి కులం కార్డుతో రాజకీయాలు చేయడం ఏంటి? ఈ చర్య ద్వారా జగనన్నయ్య యువతకు ఇస్తున్న సందేశం ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అది సరే, రాజకీయ నాయకులకు కుల రాజకీయాల భోజనాలు అనుకుందాం. ఈ ప్రశ్న జోసెఫ్ గాడి గురించి తెలిసిందే కదా. హిందూ దేవుళ్లను తోలనాడడం, హిందూ ఇతిహాసాలను హేళన చేయడం, హిందూ ధర్మాలను అవహేళన చేయడంతో పాటుగా నిషేధిత సంఘ విద్రోహ సంస్థలకు అనుకూలంగా యువతను ప్రేరేపించేలా వీడియోస్ చేసి ఇప్పుడు UAPA చట్టం కింద అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ఆడి అరెస్ట్ను కూడా ఖండిస్తున్నాడు జగనన్నయ్య. ఇంకేం చెప్పాలి? అసలు ఇన్నేసి తప్పిదాలు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, యాక్చువల్గా ప్రతిపక్ష హోదా లేదనుకోండి, అయినా ఎవరు లేరు కాబట్టి ఉందనుకుందాం, అలాంటి ప్రతిపక్ష హోదాలో ఉన్న జగనన్నయ్య చేసే పనులేనా ఇవి అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.